సో గైస్ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాట్లాడుకుందాము. అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్ అయితే క్రాక్ చేస్తున్నారు, ఓకే. కానీ ఎగ్జామ్ క్రాక్ చేసిన తర్వాత చాలామంది ఏంటంటే యూపీఎస్సీ ర్యాంక్ వచ్చేసింది, యూపీఎస్సీ ర్యాంకర్ అని విపరీతంగా వాళ్ళని హైప్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏంటి అంటే అసలు ఇక దీనికి మించింది లేదు, యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేశారు లైఫ్ మారిపోతుంది అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. మనకి మీడియాలో కూడా, మన సోషల్ మీడియాలో కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసుకున్నా కానీ, లేకపోతే కొంతమంది ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ కూడా విపరీతంగా దీని గురించి హైప్ చేస్తూ ఉంటారు. అంటే రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటి అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ పంకజ్ చౌదరి గారు ఏం చెప్పారంటే రిటర్న్లో 2014 నుంచి 2024 వరకు దాదాపు 850 మంది ఐఆర్ఎస్లు రిజైన్ చేశారు. వాలంటీర్ రిటైర్మెంట్ చేసుకుంటూ లేకపోతే రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఎవ్రీ ఇయర్ దాదాపు అప్రాక్సిమేట్లీ యావరేజ్ ఒక తక్కువ ఎండు ఎక్కువ ఎండు 80 మంది రిజైన్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ 2024లో ఎన్ని పోస్టులు పడ్డాయి తెలుసా? ఐఆర్ఎస్ కస్టమ్ అయితే 14, తర్వాత ఐటీ అయితే ఐఆర్ఎస్ ఐటీ అయితే 27. అంటే ఎగ్జామ్ క్రాక్ చేసి జాయిన్ అయ్యే వాళ్ళకంటే రిజైన్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయారు. అండ్ దీనికి సంబంధించిన ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. నేను డీటెయిల్గా కూడా చూశాను అసలు ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, అండ్ దానికి అసలు ఐఆర్ఎస్ వాళ్ళ డ్యూటీస్ ఏముంటాయి, వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి, అండ్ అది కూడా ఒకసారి ఓవర్ లుక్ చేద్దాము. సో వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయా అంటే నో, ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి. డిఏ ఇస్తారు, హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తారు, అండ్ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తారు, ఓకే. లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇస్తారు, ఓకే. ఎనీవేర్ ఎక్కడికి వెళ్ళినా కానీ దాంట్లో కూడా ట్రావెల్లో కూడా కన్సెషన్ ఉంటుంది. అండ్ తర్వాత పే స్కేల్ కూడా స్టార్టింగ్లో చూసుకుంటే జూనియర్ టైమ్ స్కేల్ చూసుకుంటే దాదాపు 56,000 నుంచి దాదాపు 1,70,000 దాకా హైయెస్ట్ ఉంది. సో తర్వాత సీనియర్ టైమ్ స్కేల్ అండర్ సెక్రటరీ చూసుకుంటే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ జిఎస్టీ కస్టమ్స్ అయితే 67 నుంచి 2,08,000 దాకా 700 దాకా ఉంది. అండ్ ఎస్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ దాన్ ఈక్వల్ టు ఐఏఎస్ ఐపీఎస్, ఒక 5-10,000 తేడా అంతే పర్ మంత్ మనం మాట్లాడుకుంటే. అయితే ఎందుకు రెసిగ్నేషన్ పెరుగుతుంది? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే దీన్ని నేను కులంకసంగా నేను కూడా వేరే డైరెక్టర్స్, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో, ఆల్రెడీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళతో, ఐఏఎస్లు ఐపీఎస్లు మనకు తెలిసిన వాళ్ళు, మనకు పరిచయం ఉన్న వాళ్ళు కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఇంకా డిస్కషన్ అనేది జరుగుతూ ఉంది. అండ్ అయితే ఇక్కడ కొంతమంది ఒక్కొక్కలాగా ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఐడియల్గా ఉంటున్నారు. అంటే ఇక్కడ ఏంటి అంటే మోస్ట్లీ ఇప్పుడు మొత్తం కూడా ఎలక్ట్రానిక్స్ వచ్చేసినాయి, అంతా మొత్తం కూడా కంప్యూటరైజ్డ్ అయిపోతున్నాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే దీనికంటే 2 లక్షలు 2,20,000 మ్యాక్సిమం ఫిక్స్డ్, మ్యాక్సిమం 2,25,000 ఈరోజు రేపు మనకి. అంటే ఐఏఎస్ ఐపీఎస్ కూడా 2,50,000 అంతే హైయెస్ట్. కాకపోతే ఫెసిలిటీస్ అవి ఉంటుంది, కాకపోతే పవర్ ఉంటుంది వాళ్ళకి, కానీ వీళ్ళకి అది కూడా లేదు. ఇప్పుడు ఈరోజు రేపు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న, లేకపోతే ఒక 7 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చూసుకుంటే దే ఆర్ ఎర్నింగ్ మోర్ దాన్ దిస్. మంత్లీ 2 అంటే ఇప్పుడు దాదాపు 20-30 లక్షల ప్యాకేజ్ అనుకుంటే, 30 లక్షల ప్యాకేజ్ అనేది గట్టిగా ఒక 5-6 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే 30 లక్షల ప్యాకేజ్ సంపాదించడం చాలా ఈజీ ఇన్ సాఫ్ట్వేర్ ఆర్ అదర్ ఫీల్డ్స్. వేరే ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. అండ్ బిజినెస్లో చూసుకుంటే వాళ్ళ లక్ బాగుందంటే వాళ్ళు ₹1,00,00,000 కూడా సంపాదించవచ్చు. సో కొంతమంది ఐఆర్ఎస్లు అదే చేస్తున్నారు, మనకు తెలుసు కదా ఎవరు ఏంటి అనేది. సో ఇక్కడ ఏంటి అంటే ఐఆర్ఎస్ అంటే జస్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయి వదిలేయి. అండ్ రీసెంట్ డేస్లో కూడా ఎగ్జామ్ క్రాక్ చేసి దానికి వచ్చే ఆదాయం కంటే క్లాసులు చెప్తూ యూట్యూబ్లు నడిపిస్తూ దానికంటే ఎక్కువ సంపాదించాలని ప్లాన్ చేసుకుంటున్నారు కొంతమంది ర్యాంకర్స్ కూడా. ఇక్కడ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, బట్ స్టిల్ ఏంటి అంటే ఎగ్జామ్ క్రాక్ చేసి జాయిన్ అవ్వకపోవడం అంటే ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం మాట్లాడుకునేది సోషల్ మీడియాలో ఉన్నది, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నది, లేకపోతే అందరు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్, ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చేసినంత హైప్ రియాలిటీలో లేదు. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా మనం ఏంటంటే చాలామంది సంవత్సరాల తరబడి రియాలిటీ అనేది చెక్ చేసుకోకుండా, రియాలిటీ అని తెలుసుకోకుండా జీవితాలనే ఒక ఏమంటారు దీనికి పెట్టేస్తున్నారు. మనం అంటే ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము, గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాము, సివిల్స్, ఐఏఎస్ ఐపీఎస్, అబ్బా ఆహా ఓహో. ఐఏఎస్ ఐపీఎస్లు మన రీసెంట్ డేస్లో మన ఆంధ్ర గవర్నమెంట్లో ఏం జరిగిందో మనం అందరం చూసాం కదా. 18 మందిని ఉదయం నుంచి సాయం దాకా కూర్చొని వెళ్ళమని చెప్పి పనిష్మెంట్ లాగా ఇచ్చింది. అప్పుడు దాకా అదే ఐపీఎస్ల గురించి అబ్బా హీరో, రియల్ హీరో, సూపర్ హీరో అని మాట్లాడిన వాళ్ళు అదే మీడియాలో మళ్ళీ అంటే చాలా దారుణంగా కమెంట్స్ పెట్టారు ఐపీఎస్ల గురించి. వాళ్ళు నిజం ఎంత ఉంది ఏంటనే కోర్టులు తేల్చాల్సి ఉంటుంది. అయితే ఈ ఐపీఎస్ ఇంతకుముందు ఆ గవర్నమెంట్ తొత్తుగా పనిచేశాడు, ఈ గవర్నమెంట్ తొత్తుగా పనిచేశాడు అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దారుణంగా తిడుతూ ఉన్నారు. మొన్నటిదాకా పొగిడిన వాళ్ళే మళ్ళీ.
సో ఇక్కడ ఇంత హైప్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ దీని గురించి నేను ఇన్ డీటెయిల్గా కూడా నేను డిస్కస్ చేయడానికి వేరియస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్తో కూడా మాట్లాడుతున్నాను. అండ్ వేరియస్ ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేస్తున్నాను. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంతమంది రిజైన్ చేస్తున్నారు, ఖచ్చితంగా దీనిని మీ అందరికీ ప్రతి ఒక్క యాస్పిరెంట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.